గ్రామాలు తన కంట్రోల్లో ఉండే, బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో ఉండే. తను ఏం పని చేస్తుండే తెలుసా? ఒక ఎమ్మెల్యే లెటర్ ఇవ్వమంటే వెనక ముందు అవుతారు. బ్లాంక్ లెటర్ల మీద సంతకాలు పెట్టి నా దగ్గర పెట్టిపోతుండే. అంత నమ్మకం నా మీద ఉండే. అంటే కార్యకర్తలను కూడా అంత నమ్ముతుండే తను. ఏ ఎమ్మెల్యే అయినా బ్లాంక్ లెటర్ల మీద సంతకాలు పెట్టిస్తారా? ఇక్కడ పెన్షన్లు 2000 రూపాయలు, అంతము 200 ఉంటుండే. 200 ఇయ్యేతందుకు కూడా కష్టపడ్డటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ తెలంగాణ తెచ్చిన తర్వాత, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా పనులు చేసిండ్రో అంతకుముందు ఉన్నటువంటి పార్టీలు. आप लोग अपने कान बंद कर लीजिए और लोग आए तो बात मत सुनिए. जज़ाकल्लाह, थैंक यू. ये टाइम देने के लिए मुझे बहुत बहुत थैंक यू. जय तेलंगाना. మనమేం గుర్తు? కార్ గుర్తుకే, కార్ గుర్తుకే, కార్ గుర్తుకే. అందరి తులంతులో బంగారం వచ్చిందా మీకు? అమ్మా వచ్చిందా? మీరే ఉన్నాయా? మీరు బాగా సంతోషపడుతుంటే రేవంత్ రెడ్డి బస్ ఫ్రీ ఇచ్చింది మాకని. దాని వెనుక మతలబ్ మీకు తెలుస్తలేదు. మీకు వెనుక మతలబ్ ఏంటంటే ఫ్రీ ఇస్తలేడు మీకు, అస్సలు ఫ్రీ ఇస్తలేడు. ఇవాళ 5 నెలలు అవుతుంది మీకు ఫ్రీ రావటి బస్సు. 5 నెలల నుంచి ఇచ్చే 4000 రూపాయలకు బదులు గవే కేసీఆర్ ఇచ్చే 2000 ఇస్తున్నాడు. ఆ 2000 కట్ చేస్తున్నాడు లేదా? ఇచ్చే బంగారం ఇస్తున్నాడు కదా. ఆ బంగారం పైసలు ఈ మిగిలిన 2000 రూపాయలు కొట్టేస్తున్నాడు, నీకు బస్ ఫ్రీ ఇస్తున్నాడు. పార్టీ చేసిన మోసాలకు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఆ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి చాలామంది అనుకుంటున్నారు ఆర్మూర్ జీవన్ రెడ్డి అనుకుంటారు. పాపం జగతాల జీవన్ రెడ్డి అని. ఆయన కూడా ఎంత పిచ్చోడంటే, ఆయనకున్నంత పదవి వ్యామోహ పీడితుడు. ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, 2 సార్లు మంత్రి అయ్యిండు, 3వ సారి ఎంపీ పోటీ చేస్తున్నాడు, ఓడిపోయిండు. వాళ్ళ ఇంట్లో తమ్ముడు ఎంపీపీ, మరదలు జడ్పీటీసీ, ఇంకో తమ్ముడు కార్పొరేటరు, ఇంకో మరదలు మున్సిపల్ చైర్మన్, ఇంకో పాలెడేమో సర్పంచ్ అవ్వట్లే. వేరే కుటుంబాలు ఓడి పదవులు ఇవ్వాలి. ఎస్సీలు ఎస్టీలు బీసీల యొక్క ఓట్లు వేసుకొని పదవి అనుభవిస్తుంది తప్ప మరి ప్రజలను పైకిచ్చిన కాదు. నేను చెప్తున్నాను మీకు, 2 నెలలు అయితే తిరిగబడి నేను జగతాలు తిరిగినాను చాలాసార్లు. ఆ మంది అంటున్నారు బాధిరెడ్డి గారు మీకు వస్తుంది ఓటు. మేము సుదర్శన్ రెడ్డి ఎట్టినో సేమ్ జీవన్ రెడ్డి కూడా అంతే. ఒకటే కుర్చీ ముందర ఇంకో కుర్చీ ఉండదు. ఆ ఎస్సీ వచ్చినా ఎస్టీ వచ్చినా దొర వచ్చినా ఒకటే దొర కూర్చుంటాడు, ఇంకో దొర కూర్చున్నాడు. అలాంటి తత్వం ఉన్న వ్యక్తి జీవన్ రెడ్డి. మరి నేను మనవిస్తుంది మీ అందరూ కూడా, ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. పెద్ద అబద్ధాలు కోరు, పచ్చి అబద్ధాలు కోరువాడు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. మీకు తెలుసు 5 ఏళ్ల కిందట రైతాంగానికి 5 రోజుల్లో పాస్పోర్ట్ తెస్తున్నాడు. ఆ తర్వాత దుబాయ్, మస్కట్, సౌదీ వెళ్ళినటువంటి యువకులకు ఆదుకుంటా అని చెప్పాడు. ఇంట్లో కాల్ సెంటర్ పెడతా అని చెప్పాడు. అదేవిధంగా స్కిల్ సెంటర్లు పెట్టి యువకులకు ట్రైనింగ్ ఇచ్చి వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు. ఏది చేయలేవాడు. వాళ్ళని మనం వేస్తున్నా. ఇక్కడ కూడా చాలామంది బీజేపీ నాయకులు ఉండొచ్చు, నేను వాళ్ళకి చెప్తున్నా. వాళ్ళ ముఖం చూడకుండా మోడీ ముఖం చూడనట్టు. మోడీ ముఖం చూసి ఏం చేయాలి? మేము వీడికి ఓట్లు వేస్తే పద్ధతి దొరుకుతలేడు, వీడికి ఓట్లు వేస్తే పద్ధతి దొరుకుతలేడు. మోడీకి వేస్తే ఆడ దొరుకుతుంది, ఢిల్లీ దొరుకుతాడు. మనకు ఢిల్లీ పోవాలా మనం? ఇవాళ మన ఇంటి దగ్గర ఉన్నటోడు, మన పక్కన ఉన్నటోడు, మన సేవ చేసేటోడు కావాలా, లేకపోతే పేరు చెప్పుకొని ఓట్లు పోయేటోడు కావాలా? మోడీ గురించి కూడా చెప్తాను మీకు. నేను మొన్న గడిచిన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఏం చెప్పిండు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్లో ఏం చెప్పిండు? కేసీఆర్ గారు తన 10 ఏళ్ల కాలంలో 3,56,000 కోట్ల అప్పు చేసిందని చెప్పాడు. ఎస్, చేసినాం, గర్వంగా చెప్తున్నాం. 3,50,000 కోట్ల అప్పు చేసి ప్రాజెక్టులు కట్టినాం మేము, మంజీరాల నదుల మీద చెక్ డ్యామ్లు కట్టినాం మేము, రోడ్లు వేసినాం మేము, డెవలప్మెంట్ చేసినాం మేము. అదేవిధంగా ఇవాళ రైతు బంధించినాం మేము, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం మేము. అదే కాకుండా మరి సంక్షేమ ఫలాలు చాలా అందించాం మేము. పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాం మనం. ఒక్కో స్కూల్లో ఒక పిల్లవాడు చదివితే బీజేపీ నాయకుడు ప్రధానమంత్రి కాకముందు, మోడీ ప్రధానమంత్రి కాకముందు 10 ఏళ్ల కింద ఈ దేశం అప్పు 56 లక్షల కోట్లు మాత్రమే. 56 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి అప్పుడు ఉండే. మోడీ వచ్చిన తర్వాత ఏమన్నాడు? నేను గెలిస్తే, ఆయన గెలిస్తే నల్లధనం చాలా ఉంది, బయటకు తీసుకొస్తా. బయటకు తీసుకొచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి దేశంలో 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పినాడు. అదేవిధంగా యువకులకు ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు.
ఇది లేదు అది లేదు ఏం లేదు. ఈ కాకుండా 100 లక్షల కోట్లు అప్పు చేయడం కాకుండా విమానాశ్రయాలు అమ్మేసిండు, ఓడరేవులు అమ్మేసిండు, ఎల్ఐసి అమ్మేసిండు, ప్రతి ఇండస్ట్రీ అమ్మేసిండు. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? తెచ్చిన అప్పు ఎక్కడ పోయింది? కనీసం రైతులు చాలామంది అప్పుడప్పాలైపోయిండ్రు. దేశంలో రైతాంగానికి అందరూ కూడా అప్పు మాఫీ చేయొచ్చు కదా, అది చేయడు. అభివృద్ధి కార్యక్రమాలు చేయడు, సంక్షేమ ఫలాలు ఇవ్వడు. నాకు అంత ధైర్యం ఉంది, నాకు ఆలోచన ఉంది. నాకు దయచేసి మా అబ్బాయిలకు మా అక్కలకు చెప్తున్నా, మీరు కూడా అయితే 4 ఇస్తారని మోసం పోయిండవు కాంగ్రెస్ పార్టీ ద్వారా. నన్ను గెలిపించండి, మీరందరూ నన్ను గెలిపించండి. రైతులు కూడా నేను చెప్తున్నా, నేనే కాదు గెలిచిన తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు 10 మంది గెలుస్తున్నాం. మనం 10 మంది మనం గెలుస్తున్నాం. మనకు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. 38 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు, మా ఎమ్మెల్సీలు, మా రాజ్యసభ సభ్యులు అందరు కలిసి కేసీఆర్ కట్టించిన సచివాలయంలో కూర్చున్న దొంగ కూడా రేవంత్ రెడ్డి అనేవాడు మనకి గల్లబట్టడం కూడా ఇస్తామని ఏమి ఇచ్చిన మాటలు ఆమె ఇస్తామని కానీ అడిగే దమ్ము ధైర్యం మీరు ఇవ్వాలి. మాకు మీరు ఇస్తే వాళ్ళకు భయం ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు. అరే ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు, ఇవన్నీ ఇవ్వకుండా సగమన్నీ ఇవ్వాలనుకుంటున్నాడు. లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, మళ్ళీ ప్రభుత్వం చేస్తామని మీరు వేసిననుకోండి, వాళ్ళు అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేమేమి ఇవ్వకుండా మాకే ఓట్లు వేస్తాం కాబట్టి ఇవ్వకుండా పనులు అనుకుంటారు. వాళ్ళు భయం ఏర్పడుతుంది. కర్రు కాల్చి వాత పెడితేనే ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి భయం ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఎవడు ఏం చెప్పినా వినే అవసరం లేదు మీకు. బుద్ధ రాజేశ్వర నా సోదరుడు పాపం కీర్తిశేషుడు మంచి వ్యక్తి ఉండే ఆయన భయపెట్టి లొంగ తీసుకున్న పాటలు తీసుకున్నాడు. ఆయన మనసు ఆగక పాపం ఆటగా చనిపోయినాడు. ఆ వ్యక్తి ఉంటే ఇంకా బాగుంటుంది నాకు. ఆ వ్యక్తి లేకపోవడం చాలా బాధాకరం నాకు. అంటే చాలామందిని బెదిరించి చాలామంది లాక్కెళ్ళిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఏం చేసుకుంటారా మీరు? మీ ఇంట్లో పెట్టుకుంటారా మీరు? అవి మేకల గొర్రెలు ఎవరాళ్ళు? ఆయన పోయిన వాళ్ళు ఎందుకు పోయిన వాళ్ళు నాకు అర్థమైతే లేదు. 10 ఏళ్ళు అనుభవించారు పార్టీని, 10 ఏళ్ళు అన్నీ అనుభవించారు, పదవులు అనుభవించారు. మీరు పార్టీ ఓడిపోయినా పారిపోతారా మీరు? ఎట్లా పారిపోతారు మీరు? పార్టీ కష్టంలో ఉన్నప్పుడు మీరు ఉండాలి కదా, అండగా ఉండాలి కదా. మోసం చేసిన వ్యక్తుల వల్ల మనం ఓడిపోయినాము. మనకు చెడ్డ పేరు లేదు, మనకు మంచి పేరు ఉంది. మనకు కేసీఆర్ ఎవరు తిట్టలేదు, మమ్మల్ని ఎవరు తిట్టలేదు, షకీల్ ఎవరు తిట్టలేదు. 10 మంది ఓడితే ఓడిపోయినారు పాప. కానీ మోసం మాటల వల్ల మనం ఓడిపోయాం తప్ప ఎవరికి మోసం చేయలేము మనం. కాబట్టి ఇవన్నీ కూడా సవరించాలనుకుంటాయి. దయచేసి చెప్తున్నాను మీ అందరూ, ఒక్కసారి కారు గుర్తు కోటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుతున్నా. ఇంకోటి కోటేసి గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. మా అక్కలందరూ చేతుల్లో పడ్డారు. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. రెండో నంబర్